ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఉన్నారు. అయినా కూడా తల్లులు మోసం చేస్తూ అమ్మఒడి దగ్గర కొట్టేశారు. ప్రతి పిల్లాడికి ఇస్తాను అని ఎన్నికలప్పుడు చెప్పిన హామీ నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి. అందుకే అసెంబ్లీకి వెళ్ళమనేది నేను. అసెంబ్లీకి వెళ్తే మంత్రులు ఏం మాట్లాడుతున్నారో, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు అనేది మనకు తెలిసి వచ్చుద్ది. నువ్వు అసెంబ్లీకి వెళ్ళవు, నువ్వు అసెంబ్లీ ఎగ్గొట్టేస్తావు. అసెంబ్లీకి వెళ్ళాలంటే పోసేసుకుంటావు. మళ్ళీ అసెంబ్లీ అంటే ఎంత భయమో, ఎక్కడో మూల కూర్చోవాలి. మళ్ళీ దానికి కూడా వంకలే. నాకు మైక్ ఎవరో మైక్ ఎత్తారు, వెళ్ళి తగలడు. ఫస్ట్ వెళ్తే ఈ లేగు మాటలు మాట్లాడు, ఈ సగం బుర్ర వేసుకొని ఇలాంటి తెలివి తక్కువ మాటలు మాట్లాడు. నారా లోకేష్ గారు ఏం చెప్పారు? మేము ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం ఏదైతే ఉందో, మేము ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తాము అని చెప్పాడు ఆయన. చెప్పాడు కదా. మరి అసెంబ్లీకి వెళ్ళుంటే తెలుసుంది కదా. అసెంబ్లీకి వెళ్ళకే కదా నీకు తెలియలేదు. ఎందుకు ఆ పీత పొర వేసుకుని ఏం మాట్లాడుతావు, అర్థం పడతావు లేకుండా మాట్లాడుతావు. ఎక్కడైనా ఏదైనా ఒక సంఘటన జరిగితే సరిపోద్దన్నా, గద్ద కన్నా స్పీడ్గా వాలిపోతావు. ఎవరైనా చనిపోయారనుకో నీకు వరం మాట, అది శవం కనబడితే నీకు వరం మాట. మామూలు ఆనందం కాదు నీకు. లోపల చిన్న జగన్మోహన్ రెడ్డి డ్యాన్స్ చేసేస్తానమాట. అమ్మయ్యా వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిపోవాలా, పథకాల గురించి మాట్లాడేయాలా. అసలు నువ్వు వెళ్ళింది దేనికి? నువ్వు పరామర్శించడానికి వెళ్ళావు కదా. అసలు దేనికి జరిగింది గొడవ? అందులో రాజకీయ ప్రమేయం ఏమైనా ఉందా? అంటే వ్యక్తిగత గొడవలను తీసుకొచ్చి రాజకీయ రంగు పులిం వేసి మళ్ళీ పెద్ద పెద్ద వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు. మళ్ళీ నేనే అధికారంలోకి వచ్చేస్తాను, 2029 నేను అధికారంలోకి వచ్చేస్తాను, మీ అంతు చూసేస్తాను. ఏంటి చూసేది బొక్క? నువ్వు అధికారంలోకి రాగానే ఎంతకంటే ఘోరాది ఘోరమైన అరాచకాలు మీ నాయకులు చేశారు, మీ కార్యకర్తలు చేశారు. మామూలుగా చేయరా. బహుశా నీకు తెలియకపోవచ్చు, తెలుసు, తెలియకుండా ఏముండవు. ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద పాఠాలు, ఉపన్యాసాలు నువ్వు చెప్తున్నావు. అన్న ఏదో ఒక వ్యక్తిగత కక్షలు ఉంటాయి, గొడవలు జరుగుంటాయి, కొన్ని జరగకుండా ఉండవు. దాన్ని రాజకీయంగా పులివేసి దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం ఉంటుంది? అవునా? మరి నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థం అవుతుందా? అక్కడికి వెళ్ళి పథకాల గురించి మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. బుర్ర ఏమైనా పని చేస్తుందా? పూర్తి బుర్ర ఏమైనా పోయిందా ఓడిపోయిన తర్వాత? ఇక సొక్కాలు మాట తట్టేసి మళ్ళీ నేను అధికారంలోకి వచ్చేస్తాను, వచ్చిందా తేహేస్తానని మాట్లాడుతున్నాడు. దీన్ని పిచ్చి అంటారన్నా. ఫస్ట్ నువ్వు అసెంబ్లీకి వెళ్తే నీకు క్లారిటీ వచ్చుద్ది. ఇచ్చిన హామీని నువ్వు చెప్పినట్టుగా ఎగ్గొట్టేస్తున్నారా, లేదంటే అమలు పరుస్తున్నారా? మంత్రులు ఏం చెప్తున్నారు? అడిగేది ఏదో అసెంబ్లీకి వెళ్ళి అడగొచ్చు కదా. ఇప్పుడు నేను ఎవడన్నా వద్దన్నాడు, అసెంబ్లీకి రావద్దన్నారా? ఇప్పుడు నేను ఏమైనా సస్పెండ్ చేశారా? లేదు కదా. స్వయంగా స్పీకర్ గారే పిలుస్తున్నారు, రాయి అసెంబ్లీకి రా, మైక్ ఇచ్చే బాధ్యత నాది, నీకు మైక్ ఇచ్చే బాధ్యత నాది అని ఆయన పిలుస్తుంటే నువ్వు అసెంబ్లీ కొట్టేసి సగం తెలుసుకొని ఎందుకు ఈ పిచ్చి మాటలన్నీ కూడా మీ వాళ్ళే ట్రోల్ చేస్తున్నాను నేను. ఇంకా పిచ్చి తగ్గలేదు ఇంకా నీడికి. ఒక పక్క మంత్రులు చెప్తున్నారు నేను తల్లికి వందనం ఏదైతే ఉందో, ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి మాట నిలబెట్టుకుంటాము, ప్రతి ఒక్క పథకాన్ని అమలు పరుస్తామని చెప్పేసి వాళ్ళ చెప్తూ ఉంటే ఇక్కడికి వచ్చి అన్నీ ఎగ్గొట్టేశారని చెప్పి అంటున్నాడు. ప్రభుత్వం ఏర్పడి ఇంకా 2 నెలలు కాలేదన్నా, అప్పుడే కుక్క ఏడుపులు. నువ్వు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసావు? 2019 మే నెలలో కదా. పథకాలు అమలు ఎప్పటి నుంచి చేసావు? 2020 జనవరి నుంచి మొదలుపెట్టు. మరి 6 నెలలు ఎందుకు తీసుకున్న టైము? అంటే నువ్వు అధికారంలో ఉంటే ఒకలాగా, ఎన్ని సంవత్సరాలు వేసావు అమ్మఒడి? 5 ఏళ్ళు అని చెప్పు. 2019 ఎగ్గొట్టేసావు. 3 సంవత్సరాలు వేసినట్టున్నావు అంతే. 4వసారి వేసేటానికి ఎలక్షన్ వచ్చేసింది, ఆ డబ్బులు అలాగే వేయలేదు, ఎగ్గొట్టేసారు. ఏదో ఒక శాఖ అనుకోపని. మరి నువ్వు మాట్లాడే మాటలకు విలువ ఏమైనా ఉందా? అక్కడికి వెళ్ళి నువ్వు మాట్లాడాల్సిన మాటలేంటి? రాజకీయాలా? సరే, ఎవరైతే దాడి చేశారో నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రమేయం ఏదైనా ఉందనుకో, నువ్వు విమర్శించినా ఒక అర్థం ఉంటుంది. మేము కాదని అట్లా దాన్ని వెళ్ళింది ఒక అందుక నువ్వు చేసే విమర్శ వేరా, ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోతాడు. వెళ్ళే ముందు పేపర్ తీసుకుని, ఒక పెన్ను పేపర్ తీసుకొని రాత్రి అంతా చదువుతా కూర్చుంటాడు. తెల్లవార్లు చదువుతాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్ళి పేపర్లు ఏందే మాట్లాడాలంటే ఒక నైట్ మొత్తం కూర్చొని చదువుకుంటాడు. రేపు పొద్దున్న ఏం మాట్లాడాలి అని చెప్పేసి అని చదువుకొని రేపు అక్కడికి వెళ్ళి ఆ పేపర్లో ఉన్నదే తను ఏదైతే చదువుకున్నాడో, ఏదైతే ప్రిపేర్ అయ్యాడో అది మాత్రమే మాట్లాడతాడు.
అంతకు మించి ఒక్క క్వశ్చన్ ఎక్స్ట్రా ఎవరైనా అడిగినా దానికి సమాధానం ఉండదు. చాలు చాలు అమ్మ, ఇంకా టైం అయిపోతుంది పీకే పని ఏదో ఉన్నట్టు అక్కడ మనకి పీకే పని ఏమి లేదు. అక్కడ టైం అయిపోతుంది అని వెళ్ళిపోవాలి. అడిగిన దానికి సమాధానం చెప్తే అది ప్రెస్ మీట్ అంటారు. ప్రెస్ మీట్ దేనికి పడతాం మనం చెప్పాల్సింది అలా చెప్పేసి వెళ్ళిపోవటానిక? వాళ్ళు అడిగే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఏ ప్రెస్ మీట్ అన్నా చూడండి, జగన్మోహన్ రెడ్డి ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఈ 2 నెలల కాలంలో 2-3 సార్లు పెట్టినట్టు అంతకుమించి కూడా పెట్టలా. ఏమని మాట్లాడతాడు? తాను ఏదైతే చెప్పాలనుకున్నాడో, ఏదైతే చదువుకొని వచ్చాడో అది మాత్రం మాట్లాడతాడు. అంతకుమించి ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగాడు అనుకో, లేదా మా టైం అయిపోతుంది నేను వెళ్ళిపోతాను, అక్కడ పీకే పని ఏదో ఉన్నట్టు. ఏ పని ఉండదు, ఖాళీయే ఉండదు. అప్పటికప్పుడు చెప్పాలంటే తడుముకోవాలి, ఆలోచించుకోవాలి. మూలని పట్టుమని 4 క్వశ్చన్లకి 4 ప్రశ్నలకి సమాధానం చెప్పలేను నువ్వు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టేసి పెద్ద పెద్ద మాటలు దేనికి? రెచ్చగొట్టే మాటలు మాట్లాడు మాకు. నువ్వు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నావు. నేను నిత్యం మిమ్మల్ని ఎవరిని బతకనవును, తర్వాత నా కార్యకర్తలు నా మాటలు కూడా ఉండరు. ఇలాంటి మాటలు, రెచ్చగొట్టే మాటలు బాగా గుర్తుపెట్టుకో. నిన్ను చూసి, నీ మాటలను చూసి కింద కార్యకర్తలు రెచ్చిపోయారనుకో, వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతాయి. ప్రశాంతంగా ఉండే ప్రాంతాల్లో కూడా నువ్వు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు మళ్ళీ శవరాజకీయాలకి శ్రీకారం చుట్టేసావు. నువ్వు ఏదో రకంగా కొట్టుకు సావాలి. ఇప్పుడు మనం అన్నాం కదా, మన మాటలు చూసి రెచ్చిపోతారు వీళ్ళు కూడా. ఇలాంటి ప్రయత్నాలు మానుకో. కొద్దిగా రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండని. నువ్వు దిగిపోయిన తర్వాత సగం దరిద్రం వదిలిందని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అందరూ అనుకుంటున్నారు. ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. ప్రజలు ఎవ్వరూ కూడా అంత వర్రీ అయిపోవట్ల పథకాల గురించి. ఎవ్వరూ రోడ్డు ఎక్కట్లా. వాళ్ళకు కూడా తెలుసు ప్రజలకు ఆ మాత్రం తెలివితేటలు లేకుండా ఏమీ లేవు. తెలీదా? మాట్లాడితే ప్రజలందరూ అడిగేస్తున్నారు. ప్రజలకు అది మీరు అడుగుతున్నారని చెప్పి అడగండి, మేము తప్పలేదు అనట్లా, అడగొద్దని కూడా అనట్లా. కానీ తొందరపడమాకంటే కొద్దిగా ఆత్రం ఆపుకోండి. మీకు ఏదైనా షుగర్ ఉంటే ట్యాబ్లెట్లు వేసుకుంటే కొద్ది తగ్గుద్ది. మనకి ప్రతిసారి పెద్ద మొత్తాయిలో వచ్చి తయారైపోతారు, ఆ పథకాల గురించే మాట్లాడతాడు. మరి నీ హయాంలో నువ్వు చేసింది ఏంటంటే దాని గురించి సమాధానం చెప్పడం. సరే, ఇచ్చిన హామీల గురించే మాట్లాడుకుందాం. 2019 ఎన్నికల్లో స్వయంగా మీ భార్య, నువ్వు కూడా ఏమన్నారు? 2 పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 30,000 రూపాయలు ఆ తల్లి అకౌంట్లో వేస్తామన్నారా లేదా? భారతిరెడ్డి గారు అన్నారా లేదా? నువ్వు వచ్చిన తర్వాత ఏం చేసావు? మరి ఒక్కరికి ఇచ్చింది, అందులోని కూడా 2,000 కట్ చేసావు. మెయింటెనెన్స్కి అని చెప్పేసి 2,000 కట్ చేసి 13,000 రూపాయలు వేసావు. అది కూడా ఎన్ని సంవత్సరాలు వేసావు? 3 ఏళ్ళు వేసావు. 4వ సంవత్సరం ఎగ్గొట్టేసావు. అవునా? మరి ఎవడో పాఠాలు చెప్తున్నావు నువ్వు ఇక్కడ? ఏమైనా తెలివితేటలు ఏమైనా ఉన్నాయా పోయినాయి నీకు? అసలు బుర్ర ఏమైనా పని చేస్తుందా లేదా? భారతిరెడ్డి వీడియో ప్లే చేసి మేము చూపించమా నీకు? నువ్వు మాట్లాడిన మాటలు ప్లే చేసి చూపించమా? మద్యపాన నిషేధం అన్నావు కదా, ఎందుకు చేయలే? ఇవన్నీ నువ్వు ఇచ్చిన హామీలే కదా. మద్యపాన నిషేధం అన్నావు, పోలవరం కట్టేస్తానన్నావు, అమరావతి పూర్తి చేస్తానన్నావు, సిపిఎస్ రద్దు అన్నావు. ఇలా చెప్పుకోవడం పోతే బొచ్చుడు ఉన్నాయి. ప్రజలు నిన్ను నమ్మలేదు కదా. ఈ దరిద్రుడు పోతేనే కానీ మనం ప్రశాంతంగా ఉండలేవనే భావన వాళ్ళలో ఉంది కదా. అందుకే కదా నీకు 11 ఇచ్చి పక్కన కూర్చోబెట్టింది. మళ్ళీ ఎందుకు ఈ పెద్ద పెద్ద మాటలన్నీ కూడా? ఈ సోలు డైలాగులు, ఈ పెద్ద పెద్ద డైలాగులు మానేసి కార్యకర్తలు కొద్దిగా ప్రశాంతంగా ఉండేలా చూసుకో. కొద్దిగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయమాక.